గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 199th డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు తెగా ఇండస్ట్రీస్ ఐపీఓ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ నా పర్సనల్ వ్యూని కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 619 పాయింట్స్ పెరిగి 57,684 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 183 పాయింట్స్ పెరిగి 17,166 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ 1.88% అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.77%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.21% పెరిగాయి. అండ్ నేను ఈవినింగ్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన జీడీపీ నెంబర్స్ అయితే వచ్చాయి. సెకండ్ క్వార్టర్లో మన జీడీపీ 8.4% గ్రో అయినట్టుగా ఎన్ఎస్ఓ రిపోర్ట్ చేస్తుంది. వెరస్ ఆర్బీఐ తన రీసెంట్ మానిటరీ పాలసీలో మన జీడీపీ గ్రోత్ 7.9%గా ఉండొచ్చని ఎస్టిమేట్ చేశారు. దానికన్నా ఎక్కువగా రావడం విచ్ ఈస్ రియలీ గుడ్. నెక్స్ట్ మింట్ దగ్గర నుంచి టాటా కెమికల్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ సోర్సెస్ ప్రకారం లండన్ బేస్డ్ జాన్సన్ మాటీ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ దగ్గర బ్యాటరీ మెటీరియల్స్ చేసే బిజినెస్ ఉన్నది. ఈ బిజినెస్ ని ఈ జాన్సన్ మాటీ దగ్గర నుంచి టాటా కెమికల్స్ వాళ్ళు ఎక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ డీల్ రిలేటెడ్ గా డైరెక్ట్ నాలెడ్జ్ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఈ జాన్సన్ మాటీ బిజినెస్ ని ఎక్వైర్ చేయడానికి ఫ్రంట్ రన్నర్స్ లో టాటా గ్రూప్ కూడా ఉన్నది. ఈ డీల్ ఒక వాల్యుయేషన్ $500 to $700 million మధ్యలో ఉండొచ్చని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మేబీ టాటా కెమికల్స్ వాళ్ళు ఈ టాక్స్ నడిపిస్తూ ఉండొచ్చు కూడా, ఎందుకంటే బికాస్ టాటా గ్రూప్ అగ్రెసివ్ గా ఈవీ సెగ్మెంట్ మీద అయితే ఫోకస్ చేస్తుంది కదా ఎంటైర్ గ్రూప్. సో ఈ ఎంటైర్ గ్రూప్ లోని ఇప్పుడు బ్యాటరీ రిలేటెడ్ సెగ్మెంట్ అయితే లేదు. సో ఈ కంపెనీని బై చేసినట్టయితే వీళ్ళకి ఆ సెగ్మెంట్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఇది వీళ్ళ ప్లాన్, ఈవీ రిలేటెడ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దానికి వాల్యూ యాడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళు ఈ కంపెనీని ఎక్వైర్ చేయడానికి అయితే చూస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ ఈరోజు 3 o'clock తర్వాత టాటా పవర్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. టాటా పవర్ ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఒక వర్త్ 945 crores. ఈ ప్రాజెక్ట్ వీళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విన్నారు. దిస్ ఈస్ రియలీ ఏ బిగ్ ఆర్డర్. ఈ లార్జ్ డీల్ విన్ అప్డేట్ ఈ సెషన్లో టాటా పవర్ స్టాక్ క్లోజ్ టు 5% పెరిగింది. నెక్స్ట్ వలక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫేమ్ 2 స్కీమ్ లో భాగంగా వన్ ఆఫ్ ది స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ ఓన్లీ బస్ పర్చేజ్ రిలేటెడ్ గానే కాదు, దాని ఒక మెయింటెనెన్స్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ఒక వాల్యూ 140 crores. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు నెక్స్ట్ 12 months లో డెలివర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ 100 ఎలక్ట్రిక్ బస్సులు ఒక ఆర్డర్తో కలుపుకుని ఇప్పటివరకు వలక్ట్రా గ్రీన్ టెక్ వచ్చిన ఆర్డర్స్ 1530 ఎలక్ట్రిక్ బస్సులుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఐపీఓ ఓపెన్ అయిన తెగా ఇండస్ట్రీస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటే అవన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీలో నాకు ముందుగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్. ఈ కంపెనీ యొక్క ఎండీ అండ్ సీఈఓ అయిన మెహుల్ మోయిన్కా గారు, ఈయన సెకండ్ జనరేషన్ ప్రమోటర్ ఈ కంపెనీకి. ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ మనకు సోషల్ మీడియాలో దొరికితే చాలా ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు. అండ్ ఆయన ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈయన తెగా ఇండస్ట్రీస్లో జాయిన్ అయిన తర్వాత చాలా చేంజెస్ తీసుకొచ్చారు. దానికి ముందు వరకు వీళ్ళ ఫాదర్ ప్రమోట్ చేసినంత కాలం ఈ కంపెనీ మన ఇండియన్ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండేది. వెరస్ మెహుల్ గారు జాయిన్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ మీద ఫోకస్ పెంచారు. ఇప్పుడు కంపెనీకి వస్తున్న టోటల్ రెవెన్యూస్లో గ్లోబల్ మార్కెట్స్ నుంచే కొంచెం ఎక్కువగా రెవెన్యూస్ వస్తున్నాయి. సో మనం ఇప్పుడు తెగా ఇండస్ట్రీస్ గురించి సింపుల్గా మాట్లాడుకోవాలంటే గ్లోబల్లీ కాంపిటేటివ్ ఇండియన్ కంపెనీ. చాలా తక్కువ మన ఇండియన్ కంపెనీస్ గ్లోబల్లీ కాంపిటేటివ్ ఉంటాయి. వీళ్ళు గ్లోబల్లీ కాంపిటేటివ్ ఇండియన్ కంపెనీ అండ్ గ్లోబల్ మార్కెట్స్లోని వీళ్ళు చాలా బాగా గ్రో అవుతున్నారు. ఈవెన్ మార్కెట్ షేర్ని కూడా యాడ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్ యొక్క గ్లోబల్ ప్రొడక్ట్ గ్రూప్ డైరెక్టర్ మిస్టర్ సయ్యద్ యావీర్ ఇమామ్. ఈయన కూడా ఈ కంపెనీతో చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ మనోజ్ కుమార్ అగర్వాల్ గారు ఈ కంపెనీ యొక్క CFO. ఈయన తెగాతోని 6 years plus నుంచి ఉన్నారు. ఈవెన్ ఈ తెగా ఇండస్ట్రీస్ బోర్డులో కూడా మనకి ప్రీవియస్లీ చాలా మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన వాళ్ళ పేర్లే కనబడుతున్నాయి. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్ ఒక హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీని ఇయర్ 1975-1976లోని స్వీడన్ బేస్డ్ కంపెనీ అయిన స్కేగాతో కలిపి కొలాబరేషన్లో స్టార్ట్ చేశారు. అండ్ ఇయర్ 2001లోని స్కేగా ఒక స్టేక్ని మదన్ మోహన్ గారు ఎక్వైర్ చేశారు. అండ్ ఇయర్ 2010లోని ఇంప్రూవ్డ్ స్క్రీన్ ప్యానల్స్ రిలేటెడ్గా వీళ్ళకి పేటెంట్ వచ్చింది. అండ్ ఈ కంపెనీలో ఫస్ట్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ 2011లో వచ్చింది. అండ్ ఈ ఎంటైర్ జర్నీలో వీళ్ళు వేరియస్ కంపెనీలు ఎక్వైర్ చేశారు అండ్ వీళ్ళకి వేరియస్ పేటెంట్స్ కూడా గ్రాంట్ అయ్యాయి. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్ మేజర్గా డెవలప్ అండ్ సేల్ చేసే ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మైనింగ్ ఇండస్ట్రీలోని బిలో ఎర్త్ అండ్ అబోవ్ ఎర్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మా ప్రొడక్ట్స్ అన్ని అబోవ్ ఎర్త్ అంటే మైన్ చేసేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ క్రషింగ్ రిలేటెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్లో యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అన్నింటినీ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అండ్ మా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నీడ్స్ బట్టి మేము ప్రొడక్ట్ని డిజైన్ చేస్తాం. సో మా దగ్గర రెడీమేడ్ ప్రొడక్ట్స్ అంటూ ఉండు. మేము జనరలీ కస్టమర్స్కి ఏదైతే నీడ్స్ ఉంటే ఆ నీడ్స్ బట్టి సైజ్ రిక్వైర్మెంట్ ఇవన్నిటిని బట్టి కంప్లీట్లీ కస్టమర్ ఒక రిక్వైర్మెంట్స్ బట్టి మేము ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి డిజైన్ చేసి వాళ్ళకి సప్లై చేస్తామని చెప్తున్నారు. మీకు ఇంకొంచెం ఈజీగా అర్థం అవ్వాలంటే ఏదైనా కమోడిటీని మైన్ చేసిన తర్వాత ఆ కమోడిటీని క్రషర్లో క్రష్ చేస్తారు కదా, ఈ క్రష్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్లూ కలర్ బాక్సెస్లో ఏవైతే ఎక్కడెక్కడైతే వేరే పేర్లు కనబడుతున్నాయో ఇక్కడ ఈ కనబడుతున్న బ్లూ కలర్ బాక్స్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు.
సో మైనింగ్ అయిపోయిన తర్వాత ఆ కమోడిటీ యొక్క అవుట్పుట్ రావడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్లోని వేరియస్ చోట్ల వీళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయని చెప్తున్నారు. సింపుల్గా మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మైనర్స్ ఉన్నారనుకోండి. గోల్డ్ మైనర్స్ ఎర్త్ నుంచి 1 టన్ గోల్డ్ని మైన్ చేసినట్టయితే ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 గ్రామ్ గోల్డ్ బయటకు వస్తుంది. 1 గ్రామ్ వచ్చినట్టయితే చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చినట్టుగా ఫీల్ అవుతారు మార్కెట్లోని. సో మా కస్టమర్స్ అంటే మైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటే ఈ మైనింగ్ కంపెనీస్కి బెస్ట్ అవుట్పుట్ రావడానికి ఏవైతే ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి ప్రొడక్ట్స్ అన్ని మేము డిజైన్ అండ్ డెవలప్ చేసి వాళ్ళకి సేల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే ఈ ప్రొడక్ట్స్ యొక్క లైఫ్ సైకిల్ లెస్ దాన్ 2 years ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మా దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కంటిన్యూస్గా కొంటూ ఉండాలి. సో అందు గురించి అని మాకు రిపీట్ సేల్ మా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ దగ్గర నుంచి ఎక్కువగా ఉంటుందని మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఈ మైనింగ్ ఇండస్ట్రీలోని అబవ్ గ్రౌండ్లో యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ తెగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు, ఈ గ్రీన్ కలర్లో హైలైట్ చేసిన లొకేషన్స్ ఏవైతే ఈ లొకేషన్స్ అన్నిటి దగ్గర మైనింగ్ యాక్టివిటీ హెవీగా జరుగుతుంది. ఈ లొకేషన్స్ అన్నిటి చోట వీళ్ళ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ తెగాకి 70 కంట్రీస్లోని 32 సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 3 ఇండియాలోనే, 1 గుజరాత్, 2 వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అండ్ ఇంకొక 3 ఓవర్సీస్ కంట్రీస్లో ఉన్నాయి, చిలీ, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో. ఇక్కడ మనకి మ్యాప్లో బ్లూ కలర్లో అదే హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు ఈ 6 ప్లాంట్స్ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ చూసినట్టయితే కరెంట్లీ 58% కెపాసిటీ యూటిలైజేషన్తో వీళ్ళు ప్లాంట్స్ రన్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే నియర్ టర్మ్లోనే వీళ్ళు కెపాసిటీస్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కరెంట్లీ తెగా ఇండస్ట్రీస్ దగ్గర 1698 ఎంప్లాయీ బేస్ ఉన్నది. ఈ ఎంప్లాయీ బేస్లో 155 సేల్స్ అండ్ సర్వీస్ పీపుల్ ఉన్నారు కదా. ఈ సేల్స్ అండ్ సర్వీస్ పీపుల్ని వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ వీళ్ళు ప్లేస్ చేశారు మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్లో టాప్ 6 షేర్ హోల్డర్స్ వెళ్ళి టాప్ 6 షేర్ హోల్డర్సే 99.25% షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్ ఒక ఫైనాన్షియల్ చూసినట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో 631 crores ఈక్విటీ ఉన్నది, 184 crores డెట్ ఉన్నది. డెట్ ఈక్విటీ రేషియో చూసినట్టయితే 0.29 విచ్ ఇస్ నెగ్లిజిబుల్. అండ్ వీళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్టయితే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ 3 years 2019 నుంచి 2021 మధ్యలో 12.74% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ఆపరేటింగ్ ఎబిటాలో 39.2% గ్రోత్ కనబడుతుంది. బట్ 2021లోనే యాక్చువల్లీ మనకి అబ్నార్మల్ గ్రోత్ కనబడుతుంది. ఈ అబ్నార్మల్ గ్రోత్కి రీజన్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, బేసికలీ కోవిడ్ ఇయర్ అవ్వడం వల్ల వీళ్ళు ట్రావెల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే రెడ్యూస్ అయ్యో దానివల్ల కూడా అడ్వాంటేజ్ వచ్చింది. బట్ వీళ్ళు ఓవరాల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్లో వీళ్ళు డైనాప్రైమ్ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ఇది హై మార్జిన్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ యొక్క సేల్స్ బాగా గ్రో అవుతుంది, దానివల్ల మార్జిన్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా వీళ్ళు మార్జిన్స్లో కూడా మనం చూడొచ్చు 15% అబవ్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ 21లో 23.27% ఎబిటా మార్జిన్ జనరేట్ చేశారు. ఇది కొంచెం తగ్గచ్చు, బట్ 15 కన్నా కొంచెం పెరగచ్చు అని మేనేజ్మెంట్ కామెంటరీ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ 2019 నుంచి 2021 మధ్యలో వీళ్ళు ప్యాట్లో మనకి 104.33% CAGR గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ ప్యాట్ మార్జిన్స్లో కూడా 396 basis points ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్ కన్సిస్టెంట్గా పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్నే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్ జనరేట్ చేసిన ఈ రెవెన్యూ ఏదైతే ఉన్నదో ఈ రెవెన్యూ యొక్క బ్రేకప్ మనం చూసినట్టయితే వీళ్ళకి మేజర్గా 94 to 95% రెవెన్యూస్ ప్రొడక్ట్ సేల్స్ ద్వారా వస్తున్నాయి. ప్రొడక్ట్ సర్వీస్ ద్వారా అప్రాక్సిమేట్లీ 2% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ ఇంకొక 3% రెవెన్యూస్ అదర్ ఆపరేటింగ్ రెవెన్యూస్ ద్వారా వస్తున్నాయి. అండ్ వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో జియోగ్రఫీ వైజ్ మనం బ్రేకప్ చేసి చూసినట్టయితే వీళ్ళకి సౌత్ అమెరికా నుంచి 24.71% రెవెన్యూస్ వస్తున్నాయి, ఆఫ్రికా నుంచి 22.62% రెవెన్యూస్ వస్తున్నాయి, అండ్ యూరోపియన్ రీజియన్ నుంచి 15.49%, నార్త్ అమెరికా నుంచి 13.74%, ఏషియా పెసిఫిక్ రీజన్ నుంచి 9.85% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ ఓవరాల్గా అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇప్పుడు 86.42% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ లాస్ట్ 3 years నుంచి వీళ్ళకి మ్యాక్సిమం 80% అబోవ్ రెవెన్యూస్ అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తున్నాయి. అండ్ ఇండియన్ మార్కెట్ నుంచి వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 11% రెవెన్యూస్ వస్తున్నాయి, విచ్ ఈస్ రియలీ గుడ్. యాక్చువల్లీ మన ఇండియన్ కంపెనీ గ్లోబల్ కంట్రీస్లోకి వెళ్ళి కమాండ్ చేస్తుందంటే రియలీ ఏ గుడ్ సైన్. వినడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ తెగా ఇండస్ట్రీస్ ఒక ఐపీఓ డీటెయిల్స్ చూసినట్టయితే ఇష్యూ సైజ్ 619 crores, ఎంటైర్ ఇష్యూ ఆఫర్ ఫర్ సేల్. అంటే ఈ ఐపీఓ ద్వారా కంపెనీకి ఎటువంటి డబ్బులు వెళ్ళట్లేదు. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మా దగ్గర ఆల్రెడీ క్యాష్ బాగా ఉన్నది, మేము ఐపీఓ ద్వారా ఫ్రెష్ ఇష్యూ రేస్ చేసి మేము ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు రేస్ చేసి ఊరికే బ్యాంకులో ఉంచడం వల్ల ఎటువంటి లాభం లేదు. సో అందు గురించి మాకు ఫ్రెష్ క్యాష్ అవసరం లేదు కాబట్టి మేము ఫ్రెష్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ రేస్ చేయదలుచుకోలేదని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ 10 rupees per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ 443 rupees నుంచి 453 rupees మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ మనం ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే మినిమం 33 shares అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 33 మల్టిపుల్స్లో అప్లై చేయాలి. అండ్ ఒక లాట్కి అప్లై చేయాలంటే 14,949 rupees కావాలి. మాక్సిమం మనం 13 lots వరకు అప్లై చేయొచ్చు. అంటే 1,94,337 rupees వరకు ఐపీఓలో పార్టిసిపేట్ చేయొచ్చు యాజ్ ఎ రీటైల్ షేర్ హోల్డర్. అండ్ ఈ స్టాక్ బోత్ ఎక్స్చేంజెస్ BSE అనేసి రెండింటిలో లిస్ట్ అవబోతుంది. అండ్ ఇష్యూ 1st December అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 3rd December రోజున క్లోజ్ అవుతుంది. మిగిలిన 22 days మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇష్యూ ప్రయారిటీ చూసినట్టయితే QBSకి 50%, NISకి 15%, రీటైల్కి 35% కోటా ఇచ్చారు. అండ్ ఇప్పటివరకు ఈ తెగా ఇండస్ట్రీస్ రిలేటెడ్గా మనం పాజిటివ్స్ మాట్లాడుకున్నాం కదా. నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే
ఈ కంపెనీ యొక్క సబ్సిడీ కంపెనీస్ ఏవైతున్నాయి ఇవి ప్రీవియస్లీ కొన్ని కంపెనీస్ అయితే లాసెస్ డిక్లేర్ చేసాయి. సో ఈ సబ్సిడీ కంపెనీస్ ఎలాగే లాసెస్ డిక్లేర్ చేసి వెళ్తున్నాయి అనుకోండి, పేరెంట్ కంపెనీ మీద ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ ట్యాక్స్ రిలేటెడ్గా కొన్ని కంటింజెంట్ లయబిలిటీస్ ఉన్నాయి, బట్ కానీ ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ బిగ్ మ్యాటర్. అండ్ అలాగే కంపెనీ అండ్ ప్రమోటర్స్ రిలేటెడ్గా కొన్ని కేసెస్ ఉన్నాయి, బట్ కానీ ఇది కూడా అంత పెద్ద కన్సర్నింగ్ కేసెస్ అయితే కాదు. బట్ మీకు తెలియాలి కాబట్టి ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నవ్వు ఈ కంపెనీ జనరేట్ చేసిన రిటర్న్ రేషియోస్ అండ్ వాల్యుయేషన్స్ని పీర్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఏఏ ఇంజనీరింగ్ దాంతో కంపేర్ చేసి మనం చూసినట్టయితే ఏఏ ఇంజనీరింగ్ కన్నా వీళ్ళు బెటర్ రిటర్న్ రేషియోస్ అయితే జనరేట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు ఐపీఓలో కోట్ చేసిన వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా పీఈ రేషియో గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లో మీకు చాలామంది వీళ్ళు 18 పీఈ మల్టిపుల్లో ఐపీఓలో ఆఫర్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు, బట్ కానీ దట్ ఈజ్ రాంగ్. వాళ్ళు పీఈ రేషియోని క్యాలిక్యులేట్ చేసినప్పుడు బేసిక్ ఈపీఎస్ని తీసుకున్నారు. మనకి డైల్యూటెడ్ ఈపీఎస్ ఉన్నప్పుడు బేసిక్ ఈపీఎస్ని తీసుకోవడం కరెక్ట్ కాదు. సో డైల్యూటెడ్ ఈపీఎస్ని తీసుకోవాలి. సో ఈ డైల్యూటెడ్ ఈపీఎస్ బట్టి చూసినట్టయితే వీళ్ళు 22 టైమ్స్ ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్లో కోట్ చేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఈవెన్ పీర్ గ్రూప్ కంపెనీతో కంపేర్ చేసినా కూడా కొంచెం అట్రాక్టివ్గానే ఐపీఓలో ఆఫర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రైస్ టు బుక్ ఆధారంగా చూసినట్టయితే ఏ ఇంజనీరింగ్ 3.96 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో దొరుకుతుంది. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ టు బుక్ మల్టిపుల్ 4.19, విచ్ ఈస్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్. సో ఓవరాల్గా చూసినట్టయితే తెగా ఇండస్ట్రీస్ ఒక మేనేజ్మెంట్ క్వాలిటీ అండ్ వీళ్ళు ఐపీఓలో కోట్ చేసిన వాల్యుయేషన్స్ అండ్ వీళ్ళు డెలివర్ చేసిన గ్రోత్ రేట్స్ అండ్ వీళ్ళ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇవన్నిటిని కన్సిడర్ చేసే కంపెనీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా యాక్చువల్ చాలా మంచి డిమాండ్ కనబడుతుంది, ఎందుకంటే చిన్న సైజ్ ఐపీఓ అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ వస్తుంది కాబట్టి డిమాండ్ అయితే బాగా కనబడుతుంది. సో నా పర్సనల్ వ్యూ ఏంటంటే షార్ట్ టర్మ్కి అయితే లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చే ఛాన్సులు ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ విషయంలో కూడా కంపెనీ అయితే నాకు బాగా అనిపించింది. సో ఎవరైనా ఇంజనీరింగ్ కంపెనీని యాడ్ చేసుకోవాలనుకున్నట్టయితే డెఫినెట్లీ మీరు ఫర్దర్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కంపెనీని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఐపీఓ ఆనంద్ రాటి విషయంకి వచ్చినట్టయితే గైస్ నేను దీని మీద వీడియో చేయకూడదు అనుకున్నాను. మీకు తెలుసు నేను ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఇలాంటివి అవి ట్రాక్ చేయను. సో వాటి మీద నా ఐపీఓ వీడియోస్ ఏవైతే ఉంటే వాటి యొక్క డిపెండెన్సీ ఉండదు. నేను బేసికలీ కంపెనీ ఫండమెంటల్స్లో ఏదైనా రిస్క్ కనబడుతుంది అనుకోండి, బిజినెస్ రిలేటెడ్ రిస్క్ అలాంటప్పుడు అండ్ అలాగే కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ రిస్క్ ఏదైనా కనబడుతుంది అనుకోండి, అలాంటప్పుడు మాత్రమే నేను వీడియోస్ చేయడానికి ఇష్టపడను. ఆనంద్ రాటి రిలేటెడ్గా నాకు బిజినెస్ రిలేటెడ్ రిస్క్ అయితే లాంగ్ టర్మ్లో కనబడుతుంది. ఇప్పుడున్న స్ట్రక్చర్కి మేబీ ఫ్యూచర్లో వీళ్ళు స్ట్రక్చర్ అని చేంజ్ చేస్తే తెలియదు, బట్ ఇప్పుడున్న స్ట్రక్చర్కి అయితే నాకు ఆ రిస్క్ కనబడుతుంది కాబట్టి నేను ఐపీఓ వీడియో చేయకూడదు అనుకున్నాను. అండ్ ఎవరైతే ఓన్లీ షార్ట్ టర్మ్ దీనికి ఐ డోంట్ నో దీనికి గ్రే మార్కెట్ ప్రీమియం ఉందో లేదు నాకు అవేం తెలియదు, ఒకవేళ లేక నేను చేయట్లేదు అనుకున్నట్టయితే అలా లేకుండా చేయకపోయేటట్టయితే నేను గ్లాండ్ ఫార్మా గురించి సోనా బిఎల్డబ్ల్యూ గురించి ఇలాంటి కంపెనీల గురించి మాట్లాడేవాడిని కాదు. ఆ టైంలో వారికి గ్రే మార్కెట్ ప్రీమియం లేదని కంప్లీట్ మార్కెట్ మొత్తం అవాయిడ్ చేసింది, బట్ కానీ ఐ హ్యావ్ గాన్ అగేన్స్ట్. అండ్ నాకు బిజినెస్ వైజ్ బాగానే అనిపిస్తే నేను ఐ విల్ డూ దట్. బట్ బిజినెస్ వైజ్ రిస్క్ కనబడితే మాత్రం బిజినెస్ రిస్క్ కానీ లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్ రిస్క్ కానీ రోలెక్స్ రింగ్స్లో కూడా దానికి ఎంత యూఫోరియా కనబడినా కూడా కార్పొరేట్ గవర్నెన్స్ రిస్క్ ఉంది కానీ ఐ హ్యావ్ అవాయిడెడ్. సో అలాంటి ఈ రెండు రిస్క్లు నాకు కనబడితే మాత్రం నేను కంప్లీట్లీ ఆ బిజినెస్ని అవాయిడ్ చేస్తాను. సో అందు గురించి నాకు ఏదైతే ఆ రిస్క్ కనబడుతుందో అందుకని ఈ ఐపీఓ మీద అయితే డెఫినెట్లీ వీడియో చేయకూడదు అనుకున్నాను. సో ఈ ఐపీఓ వీడియోని అయితే రిక్వెస్ట్ చేయకండి. అండ్ అలాగే గైస్ ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలి, ఈ ఐపీఓస్ టైంలోని మీకు ఆ కంపెనీ గురించి ఆ బిజినెస్ గురించి బాగా ఎంతవరకు అయితే అంతవరకు డీటెయిల్గా అర్థం అవ్వాలని ఫుల్ ఫ్లెజ్ వీడియో కోసం మేము చాలా ఎఫర్ట్ పెడతాం. దాంతోపాటు ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసినట్టయితే మీకు ఆ కంపెనీ గురించి బిజినెస్ గురించి ఆ బిజినెస్ని రన్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా విన్నప్పుడు ఆ బిజినెస్ గురించి మీకు ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుందని మేము మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటాం. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు చేసినప్పుడు రీసెంట్ టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ కంపెనీలో ఐపీఓ తర్వాత బాగా పర్ఫామ్ చేశాయి అనుకోండి, స్టాక్ బాగానే ఉంటుంది. బాగా పర్ఫామ్ చేయనప్పుడు జనాలు ఎలాగంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు నో. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా వరకు మీకు ఇక్కడ ఏవైతే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు కనబడుతున్నాయో చాలా వరకు మీకు ఎందుకు రీసెంట్ టైంలో పాలసీ బజారే ఉన్నది. పాలసీ బజార్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియోలో అయితే చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, బట్ లిస్ట్ అయిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. సో ఎప్పుడైతే పాజిటివ్ లిస్టింగ్ అవుతుందో పాజిటివ్ లిస్టింగ్ వచ్చినప్పుడు ఏం మాట్లాడరు, బట్ కానీ నెగిటివ్ లిస్టింగ్ అయినప్పుడు మాత్రం డెఫినెట్లీ చాలామంది కొంచెం స్ట్రూడ్గా మాట్లాడుతుంటారు అనమాట. ఐ వాంట్ టు నో మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ నుంచి ఫీడ్బ్యాక్. మీకు ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు మీకు కూడా వద్దు అనిపించినట్టయితే నాకు కూడా యాక్చువల్ చాలా ఎఫర్ట్ తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ ఐపీఓ వీడియోలు వద్దన్నా కూడా అంటే డైలీ మనుషులు చిన్న బేసిక్ కవర్ చేసేయాలన్నా కూడా నాకు చాలా ఎఫర్ట్ తగ్గిపోతుంది. బట్ మీకు ఆ బిజినెస్ అర్థం కావాలి కదా అని చెప్పి మేము ఈ డైలీ మనిషి వీడియో రికార్డ్ చేసిన తర్వాత కూడా చాలా ఎఫర్ట్, ఓవర్ నైట్ ఎఫర్ట్ కంటిన్యూస్గా పెట్టి అవన్నీ చదివి మీకు ఆ బిజినెస్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. అండ్ అలాగే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు కూడా చాలా టఫ్, చాలా ఫాలో అప్ చేసి అండ్ మేనేజ్మెంట్ని రైట్ క్వశ్చన్స్ అడిగి మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. ఒకవేళ వద్దు అని
మీరు అనుకుంటున్నారనుకోండి, సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటే నేను అదే చేయడానికి రెడీ. మీకు వద్దు అనిపిస్తే ఐఎమ్ హ్యాపీ టు స్టాప్ ఇట్. బట్ మీకు కావాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నించండి. దెన్ ఐ విల్ పుట్ మై బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్. మీకు వాల్యూ యాడ్ అవుతుందంటే నేను ఎంతైనా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి మీకు కంటెంట్ తీసుకురావడానికి, క్వాలిటీ కంటెంట్ తీసుకురావడానికి అయితే అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ. మీరు మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ బట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలన్నది డిసైడ్ అవుతాను. నెక్స్ట్ ఆరెంజ్ ప్రో నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి కంప్లీట్ డిజిటలైజేషన్ అండ్ అలాగే వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం అండ్ లైవ్ ఆడియో విజువల్ స్ట్రీమింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 190 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైంలో ఈ ఆరెంజ్ ప్రో కంటిన్యూస్గా ఆర్డర్స్ అయితే విన్ అవుతూ వస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ GRM ఓవర్సీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు బాస్మతి రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా ఫుడ్ టెక్ ఫండ్ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ డైరెక్ట్ టు కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఆఫరింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దానికి వాల్యూ యాడ్ అవ్వడం కోసం అని ఫుడ్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో స్ట్రాటజికల్లీ ఇన్వెస్ట్ చేయడం కోసం ఈ ఫండ్ వీళ్ళ GRM ఫుడ్ కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక అండర్లో వీళ్ళు సెటప్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ RVNL నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ కిర్గిస్తాన్ తోని MOU సైన్ చేశారు. ఈ MOUలో భాగంగా వీళ్ళు అక్కడ రైల్వే కారిడార్స్ని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైంలో RVNL యాక్చువల్లీ మన ఇండియాలోనే కాదు, ఈవెన్ వేరే అదర్ కంట్రీస్లో కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవడం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ రీసెంట్గా IPOకి వచ్చిన సఫైర్ ఫుడ్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు దిండిగల్ తమిళనాడులోని KFC స్టోర్ ఓపెన్ చేయడం ద్వారా వీళ్ళ 500 స్టోర్ ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 3 to 4 yearsలో వీళ్ళ స్టోర్ కౌంట్ని డబల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దాట్స్ హ్యూజ్. నెక్స్ట్ ఈరోజు ట్రేడింగ్ అవర్లో సిప్లా అండ్ లూపిన్ రిలేటెడ్గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. శాండోస్ వాళ్ళ ఆల్బిట్రోలో ANDA లైసెన్స్ని హిక్మాంక్ ఇచ్చినట్టుగా. నవ్వు శాండోస్ తీసుకుని ఈ మూవ్ వల్ల సిప్లా అండ్ లూపిన్ ఇంపాక్ట్ అవబోతున్నాయని దర్శన్ మెహతా గారు ఒక ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్లో ఆయన ఏం చెప్తున్నారంటే లూపిన్కి ఫైనాన్షియల్ 23 ఎబిటాలోని ఈ ఆల్బిట్రోల్ ద్వారా 20% కంట్రిబ్యూషన్ రాబోతుంది. అండ్ సిప్లాకి ఫైనాన్షియల్ 23 ఎబిటాలోని ఆల్బిట్రోల్ ద్వారా 12 to 13% కంట్రిబ్యూషన్ రాబోతుంది. సో ఇన్వెస్ట్ ఒక రిపోర్ట్ ప్రకారం వీళ్ళకి ఎంత ఎబిటా కంట్రిబ్యూషన్ రాబోతున్నట్టయితే సో శాండోస్ తీసుకునే స్టెప్ ఏదైతే ఉన్నదో ఇది వీళ్ళకి నెగిటివ్ అప్డేట్ కదా. అందుకని ఈరోజు సెషన్లో ఈ నెగిటివ్ అప్డేట్తో సిప్లా స్టాక్ 4.42%, లూపిన్ 1% కరెక్ట్ అయ్యి ఈరోజు సెషన్లో. నెక్స్ట్ నేను IPOగా లిస్ట్ అయిన గో ఫ్యాషన్ ఇండియా ఏదైతే ఉన్నదో అదే గో కలర్స్. ఈ గో కలర్స్లోని బల్క్ డీల్ ద్వారా నమూరా తన 2 ఫండ్స్, నమూరా ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ అలాగే నమూరా ఫండ్స్ ఐర్లాండ్ 7.25 lakh షేర్స్ అండ్ అలాగే 2.75 lakh షేర్స్ని 1277 రూపీస్కి పర్చేస్ చేసినట్టుగా బల్క్ డీల్లో అప్డేట్ వచ్చింది. నమూరా స్టాక్ ఎంత పెరిగిన తర్వాత కూడా పర్చేస్ చేయడం రియలీ ఇంట్రెస్టింగ్. ఈ బల్క్ డీల్ అప్డేట్తో ఈ సెషన్లో కూడా గో ఫ్యాషన్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టార్ హెల్త్ రిలేటెడ్గా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి డిమాండ్ అయితే చాలా లోగా కనబడుతుంది. సో ఎవరైతే షార్ట్ టర్మ్కి అప్లై చేద్దామన్న ఆలోచనలో ఉంటారో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. రేపు యాక్చువల్లీ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఇవన్నీ అప్డేట్ అవుతుంటాయి కదా, దాని తర్వాత డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే షార్ట్ టర్మ్కి అయితే కొంచెం రిస్కీగానే కనబడుతుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఒకవేళ IPO ఫుల్లీ సబ్స్క్రైబ్ అవ్వలేదు అనుకోండి, IPO కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్లే. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.